హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించినటువంటి మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన టర్బో మూవీ ఇప్పుడు రీసెంట్గా సోనీ లీవ్లో 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ చూశాక నాకేమనిపించిందంటే, మమ్ముట్టి యాక్టింగ్ మిస్మరైజ్ చేసే యాక్టింగ్, ఆయన ప్రతి సినిమాలో ఆయన కనబరిచే యాక్టింగ్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అట్లానే ఈ మూవీలో కూడా ఈ మూవీ చూడాలి అనిపిస్తుంది. సో ముఖ్యంగా ఆయన యాక్టింగ్ కోసము ఈ మూవీని చూడొచ్చు. సో ఈ టర్బో స్టోరీ లైన్ వచ్చేసి రెగ్యులర్ సినిమాల్లానే ఉంటుంది, కొత్తదనం అంటూ ఏమి ఉండదు. కాకపోతే ఇందులో మమ్ముట్టి పెర్ఫార్మెన్స్ని వేస్ట్ చేసుకొని చూడొచ్చు ఒకసారి. సో ఈ టర్బో మూవీ యొక్క స్టోరీ లైన్ వచ్చేసి, ఎప్పుడూ ఈ ఊరిలో గొడవలు పడే హీరో ఒక ప్రేమ జంటకు హెల్ప్ చేస్తాడు అనుకోకుండా. ఆ ప్రాసెస్లో ఏం జరిగింది, ఎందుకు సిటీకి రావాల్సి వస్తుంది, ఆ సిటీలో బ్యాంక్ స్కామ్పై ఎందుకు ఆ ప్రేమ జంటలో ఒకరైన అతను అన్వేషణ మొదలు పెడతాడు, అనుకోకుండా అతన్ని ఎవరు చంపారు, అది తెలిసిన హీరో ఏం చేశాడు, చివరికి ఆ బ్యాంక్ స్కామ్కి సంబంధించిన వారిని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ లైన్. సో సింపుల్గా ఈ బ్యాంక్ స్కామ్కి సంబంధించి ఇప్పటికీ ఎన్నో చాలా సినిమాలు వచ్చినవి. కాకపోతే ఇందులో హీరోని ఒక రౌడీ షీటర్గా, ఒక పనిలేని వాడిలాగా చూపించిన విధానము, అట్లానే అనుకోకుండా అతను లైఫ్లోకి తారసపడ్డ కొంతమంది వ్యక్తుల వల్ల ఏర్పడే సంఘర్షణలను బాగా చక్కగా ఆవిష్కరించాడు డైరెక్టర్. సో ఇతనికి మమ్ముటికి మలయాళంలో ఉన్న ఫ్యాన్ బేస్ కానీ క్రేజ్ని బట్టి టర్బో మూవీ అక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు కొత్తదనం అనేది ఏమి అనిపించకపోయినప్పటికీ, మమ్ముటిలోని పెర్ఫార్మెన్స్ కోసము, అట్లానే టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ, కెమెరామ్యాన్, అట్లానే డైరెక్షన్, ఇకపోతే మ్యూజిక్ బీజిఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే అనిపిస్తుంది. ఇక స్టోరీ వచ్చేసి రెగ్యులర్ ప్యాటర్న్ కాబట్టి కొత్తదనం ఏమి అనిపించదు. ఇకపోతే యాక్షన్ సీక్వెన్స్కి ఏం కొరవేమి ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా కొంత ఇంట్రెస్ట్గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ వైలెన్స్ తోటి, యాక్షన్ సీన్ తోటి బాగా నింపేశాడు. ఇక ఈ సినిమాని సోనీ లైవ్లో 2 గంటల 10 నిమిషాల రన్ టైంతో చూస్తున్నారు కాబట్టి, సో నాకు తెలిసినంతవరకు ఫస్ట్ హాఫ్ చూసేసి సెకండ్ హాఫ్ మొత్తం ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో సెకండ్ హాఫ్లో అంత ఏముండదు. సో ఇది ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు, ఎటువంటి అడల్ట్నెస్ అనేది లేదు. కాకపోతే యాక్షన్ మూవీస్, అట్లానే మమ్ముట్టి యాక్షన్ బాగా నచ్చే వాళ్ళకైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.